మధ్యాహ్న భోజన కార్మికులు తమ బిల్లులను పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని చెప్పి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చేపట్టారు. గత 6 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి, మాకున్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి ధర్నా చేపట్టారు. చూడొచ్చు, మొత్తంగా ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు చెల్లించాలి, 12 నెలలకు సంబంధించిన వేతనాలు ఇవ్వాలి, అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుడ్డు, కోడిగుడ్డు, నిత్యావసర సరుకులు సరఫరా చేయాలి, సెంట్రలైజ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి, పెండింగ్లో ఉన్న 6 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా అయితే చేపట్టారు. ప్రధానంగా మహిళలు వారందరూ ఉన్నారు, వారిని అడుగుదాం అసలు ప్రధానంగా వారికి ఉన్న సమస్యలు ఏంటి. అమ్మ, ఏంది మీ సమస్య, ఏంటి, ఎందుకు ధర్నా చేస్తారు? మాకు మార్చి ఏప్రిల్ జూన్ జూలై ఇప్పటిదాకా బిల్లులు రాలేవు. అప్పులు తెచ్చి పెట్టినాము. స్కూల్ చాలా ముందు వస్తాయేమో అనుకున్నాం, రాలే. ఇప్పటికి రాలే. 6 కోట్ల రూపాయలు రావాలా మాకు. 6 కోట్ల రూపాయల కోసం ఇప్పుడు ధర్నా చేస్తున్నాము. మాకు ఇన్సూరెన్స్ కావాలా, పిఎఫ్ కావాలా, మాకు యూనిఫామ్ కావాలా. ఎలక్షన్ ముందు 10,000 రూపాయలు జీతం ఇస్తా అన్నాడు. ఆ 10,000 రూపాయల జీతం కావాలా. మోడేమో 600 ఇస్తాడు, ఈయననేమో 200 ఇస్తాడు. అన్ని కలిపి ఒక్కసారన్నా ఇస్తలేరు. అవి ఒక 1000 రూపాయలు ఎత్తారు, ఇవి ఒక 2,000 ఎత్తారు. అవి అత్తున్నాయా రాకొచ్చినాయి మాకు తెలుస్తలేదు. ఇవన్నీ మాకు ఒక్కసారి కావాలా. మేము ఒక్కొక్కళ్ళం 25 ఏళ్ళ పని చేయబట్టి మాకు ఏది లేదు ఇంతవరకు. ఆయన చేసిండు 10 ఏళ్ళు పరిపాలన, ఈయన వచ్చి 2 ఏళ్ళ. కానీ 2 ఏళ్ళు అయినా సరే బాధ తప్పుతలేదు. మాకు గుడ్లు వాళ్ళే పంపాలి, సరఫరా చేయాలి గవర్నమెంట్. పప్పులు, నూనెలు, ప్రతి ఒక్క వస్తువు అంగన్వాడికి ఎట్లా పంపుతున్నారో మాకు అట్లా పంపాలా. మేము పిల్లలకే పెడుతున్నాం కదా, వాళ్ళు పిల్లలకే పెడుతున్నారు, మేము పిల్లలకే పెడుతున్నాం. మరి వాళ్ళకి అన్ని పంపుతాడు ఎట్లా? మాకెందుకు పంపాడు? మేము మందిని కామా, మేము అండేటోళ్ళం కామా? మేము స్కూల్లో మీరు పెడితే నచ్చినాం కదా, పెట్టండి అయితే రాలేము కదా. మేము బంద్ చేస్తే ఒక్క మనిషిగా ముందడికి అత్తలేరు పెట్టదలిగి. కూడా 13 రోజులు బంద్ చేసిన ఒక్క పురుగు రాలే, ఊరంతా తిరిగినా కానీ. మళ్ళీ ఊరోళ్ళు వచ్చి కాలు మొక్కితే మళ్ళీ పోయినా నేను. ఒక్కోళ్ళు అత్తలేరు. ఆ పైసలు రావు, మన్ను రావు, ఫోన్ ఎట్టే అంటున్నారు. ఇట్టున్నది గవర్నమెంట్. ఏం గవర్నమెంట్ ఇది? మందికి లక్షల జీతాలు ఇస్తారు, మాకు మాత్రం 3 ఏళ్ళ కోసమే ఇంత ముప్పు తిప్పాలు ఉన్నది. మేము పెట్టుబడి పెడుతున్నాము, లక్షల పెట్టుబడి పెడుతున్నాం. ఇంటికాడ బువ్వ కూర వండుకొని తినే బాధ లేదు. కానీ స్కూల్లో పిల్లలకు రేపు ఏం కూర వండాలా, రేపు ఏమండాలా, సార్ ఏమండమంటాడో, గుడ్డు పెట్టమంటాడో, ఏమండమంటాడు. ఇంకా కిచిడి పెట్టు, 2 కూరలు పెట్టు, సాంబార్ అండు. గుడ్లు పెడతలేము ఇప్పుడు, పైసలే రాలే. ఆగా మనం బాగా పెడతలేం. మాకు పైసలు రావాలా, గుడ్డు చాలు చేయాలా. పైసలు రావాలా, ఇప్పుడు పైసలు రావాలా కదా. 8 నెలల పైసలు రావాలా గుడ్లయి. ఆ 8 నెలల గుడ్ల పైసలు వస్తే గుడ్డు బరాబర్ పెడతాం. మేము పెట్టదలిగే ఉన్నాము, ప్రతి వస్తువు పెట్టదలిగే ఉన్నాం, చేయదలిగే ఉన్నాం. కాకపోతే ఏంటంటే మాకు పైసలు ఇవ్వాలా. ఏఐటీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్పండి. ముఖ్యంగా 3 రోజుల పాటు ఏదైతే ఆందోళన చేపట్టారో, ధర్నా చేపట్టారు, ఏంది అసలు పరిస్థితి, ఏం కావాలి? రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయి బిల్లులు ఇవ్వాలని ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత అకాడమిక్ ఇయర్లోనే దాదాపు 4 నెలలకు సంబంధించిన బిల్లులు రావాల్సిన అవసరం ఉంది. దాదాపు గత అకాడమిక్ ఇయర్ 4.5 కోట్ల రూపాయలు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత 1.5 కోటి, 6 కోట్ల రూపాయల బకాయి ఒక్క నిజామాబాద్ జిల్లాకే ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ఇవాళ మెనూ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మెనూ ఏదైతుందో ఆ మెనూ ప్రకారం ఈ వీళ్ళు కనుక భోజనం పెట్టాలంటే ఒక విద్యార్థికి 25 రూపాయలు ఖర్చు అవుతున్నది. ఆ 25 రూపాయలు ఇవ్వకుండా ఇవాళ 10.5 రూపాయలు మాత్రమే ఇచ్చేసి మీరు నాణ్యమైనటువంటి భోజనం, పౌష్టికాహారం విద్యార్థులకు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు, గుడ్లు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. అది సాధ్యం కాదని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా ఇన్ టైంలో ఇవ్వకుండా, సరైన టైంలో ఇవ్వకుండా ఏ రకంగా వీళ్ళు భోజనం పెడతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి రెండోది వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం. గత అకాడమిక్ ఇయర్లో మేము చెప్పడం జరిగింది, అయ్యా మీరు 1,00,000 లోపు బిల్లులు చేస్తే కనుక వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, అది దాటి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు అని. అది చేయించకుండా ఇవాళ అధికారుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు వీళ్ళకి రాకుండా ఉల్టా గవర్నమెంట్కి పోవడం జరిగింది. కాబట్టి ఆ వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా వీళ్ళకి ఇవ్వడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పద్ధతుల్లో ఆ మెనూను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెనూ ఛార్జీలు పెంచాలా, అదే రకంగా వీళ్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం లేదు. ఇప్పుడు వేతనం రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనాన్ని కూడా అమలు చేయాలా. పిఎఫ్ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, యూనిఫామ్, గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా ఈ ధర్నాలో మద్దతు తెలుపుతున్నారు, అసలు ఏంది సార్ ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు ఉన్న సమస్యలు? అసలు వారు వంట చేయడానికి సంబంధించి ప్రభుత్వం 10 రూపాయల 50 పైసలు ఇస్తుంది, కానీ వాళ్ళు పెట్టే మెనూకు 25 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి వారు చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు
ప్రధాన్ మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ అనేటటువంటి టైటిల్ కింద ఎదుగుతున్న పిల్లలకి పాఠశాలల లోపల చాలినటువంటి పోషకాహారంతో స్కూల్కి వస్తారు. వాళ్ళకి పోషకాహారం కనుక అందిస్తే వాళ్ళ శరీర నిర్మాణం పెరుగుతుంది ఎదుగుతున్న వయసులో అన్న ఒక చక్కటి ఉద్దేశంతో ఇది 2003లో ప్రారంభమైంది. 2003లో 1 నుంచి 5వ తరగతులకు స్టార్ట్ అయింది. తర్వాత ఇది బాగుందని చెప్పేసి 2008 లోపల 6 నుంచి 8వ తరగతుల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. మరి 1 నుంచి 8 వరకు ఎక్స్టెండ్ చేసి 9, 10 తరగతుల పిల్లలు కూడా అక్కడే ఉంటారు కదా, వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ తోటి 9, 10 తరగతులకి ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైతే 6 కోట్ల బకాయి నిజామాబాద్కు ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది చాలా మట్టికి 9, 10 తరగతులకి బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ కావాల్సింది 9 నెలల నుంచి రిలీజ్ కావడం లేదు. ఈ 9 నెలల బడ్జెట్ మరి పిల్లలకి వీళ్ళు పెట్టకుండా ఆపేసినారా, ఇవాళ రోడ్డు మీదకి ఎక్కినారు. ఎందుకంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు. 8, 9 నెలల నుంచి 9, 10 తరగతులకి భోజనం లేదు, పెడుతూ కూడా డబ్బులు రాని పరిస్థితులతోటి ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీద ఎక్కి వచ్చారు. రోడ్డు మీద రావడానికి కారణం ఏంటంటే బడ్జెట్స్ రిలీజ్ కాకపోవడం. అట్లాగే 1 to 8 వరకు చేసేటటువంటి వాటి లోపల కూడా వీళ్ళకున్న మెను ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా పోషణ చేయాలంటే 25 గ్రాములు పప్పులు పెట్టాలి, 10 గ్రాములు నూనె వేయాలి, అట్లాగే చింతపండు ఒక 10 గ్రాములు పెట్టాలి, అట్లాగే బియ్యము 100 గ్రాములు పెట్టాలి ప్రతి పిల్లవాడికి. బియ్యం అంటే గవర్నమెంట్ ఇస్తుంది ఓకే, మిగిలినటువంటి అంశాలు మొత్తం కూడా ఏజెన్సీ కొనుక్కొని రావాలి, నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా సరే కొనుక్కొని రావాలి. వంట చేయడానికి కింద ఇంధనం ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్స్ కూడా ఇవ్వని పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఇది. వాళ్ళు కట్టెలు తీసుకొచ్చో ఇంకోటి తీసుకొచ్చో వస్తారు. దానివలన శ్వాసకోశ వ్యాధులతోటి మీరు వాళ్ళ ముఖాలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. ఏజెన్సీకి వంట గ్యాస్ ఎందుకు ఇవ్వరండి? ఇవ్వాలి కదా. మరి ఇన్ని రకాల సమస్యలతోటి వాళ్ళు ఇవాళ స్కూల్ లోపల ఎంతమంది ఉన్నారు పిల్లలు? 50 మంది 30 మంది ఉన్న స్కూల్స్ అనేకం. వాళ్ళకి ఏం గిట్టుబాటు అవుతుంది? ఒక కూలీకి పనికి పోతే, గడ్డి బీగడానికి పోతే, కలుపు తీయడానికి పోతే 500 నుంచి 1000 రూపాయల వరకు వస్తున్నాయి. ఒక నెల రోజులు పని చేస్తే అసిస్టెంట్కి ఇచ్చేది 2000 రూపాయలు లేదా 3000 రూపాయలు అంతే. మరి లెక్క చూడండి, కనీసం 24 రోజులు పని చేస్తుంది ఒక స్కూల్లో, 3000 రూపాయలు ఏ మూల కబురు. అంటే పెట్టిన బడ్జెట్కి డబ్బులు రాకపోతే అక్కడ హెడ్ మాస్టరు యాజమాన్యం ఒత్తిళ్లు చేస్తున్నారు ఎగ్స్ పెట్టమని. వీళ్ళు అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు. మరి దారుణమైన పోషణ ఎట్లా అందుతుంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళు రోడ్డు మీద ఎక్కడానికి మూల కారణం ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయకపోవడమే తప్ప ఇంకా వేరే ఏమి కాదు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఎదగాల్సినటువంటి విద్యార్థులకు పోషకాహార లోపం ఉండకూడదనే సదుద్దేశంతో ఈ మధ్యాహ్న భోజనం అనేటటువంటిది పిల్లలందరికీ స్కూళ్ళలో పెడతా ఉన్నారు. ఈ స్కూళ్ళల్లో పెట్టేటటువంటి మధ్యాహ్న భోజనానికి ఒక ఏజెన్సీలకు కాంట్రాక్టులు ఇస్తూ ఉన్నారు. ఆ కాంట్రాక్టులు ఇచ్చినటువంటి వ్యక్తులు నెలల తరబడి, సంవత్సరాల తరబడి బిల్లులు వాయిదా పడడం వలన, ప్రభుత్వం చెల్లించకపోవడం వలన వారు పౌష్టికాహారాన్ని స్కూళ్ళల్లో అందజేయడంలో వెనుక ముందు జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వానికి తెలిసి కూడా మీ ఏజెన్సీలు వాళ్ళు మీరు పెట్టండి అంటే వాళ్ళు వడ్డీకి తీసుకొచ్చి పెడతారు. పెట్టడం వల్ల లాభాలు తగ్గుతాయి, లేకపోతే లాభాలు ఉండవు. దాంతో ఏం చేస్తారు, వాళ్ళు ఇక్కడ కోతకు వస్తారు పిల్లలకు పెట్టేది దగ్గర. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వము ఇతర పథకాలకు రకరకాలైనటువంటి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు రకరకాల బెనిఫిట్లు కావచ్చు, వాటిని లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడుతుంటారు. కానీ ఈ ప్రజల ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళకి సరైన పౌష్టికాహారం లేదు కనుకనే వాళ్ళకి అందించడానికి సదుద్దేశంతో పెట్టినటువంటి పథకం సరైన పద్ధతిలో అమలు కాకపోతే విప్లవం చెందుతుంది. విప్లవం చెందితే అది వ్యవస్థ విప్లవంగా మనం చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే క్రమంలో దానికి వంట చేసి పెడుతున్నటువంటి కార్మికులు ప్రధానంగా మహిళలే ఉన్నారు. ఆ మహిళలకు ఇచ్చేటటువంటి వేతనాలు చాలని వేతనాలు. ఆ వేతనాల్లో వాళ్ళ కుటుంబాలు గడవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. కనీస వేతనాలు సుప్రీంకోర్టు చెప్పినటువంటి పద్ధతిలో కనీస వేతనాలు ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. తీరా వాళ్ళు పౌష్టికాహారాన్ని తయారు చేసి విద్యార్థులకు పెట్టేటటువంటి వాళ్ళకి పౌష్టికాహారము వాళ్ళకి లోపం జరిగేటటువంటి ప్రమాదము ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళందరూ బకాయిలు విడుదల చేయాలి, కనీస వేతనాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవాళ బయట కార్మికులకు 800-1000 రూపాయలు ఇస్తున్నారు ఒక రోజుకు. కానీ వీళ్ళకు ఒక 3,000 రూపాయలు ఇస్తే 3,000 రూపాయలు ఒక వ్యక్తి పనిచేయగలుగుతాడా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. దీన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది. బకాయిలు విడుదల చేయాలి.
దాన్ని పద్ధతి ప్రకారంగా ప్రభుత్వమే కొనసాగించాలి. సరుకులన్నీ ప్రభుత్వమే సరఫరా చేయాలి. ఏజెన్సీలకు కాంట్రాక్ట్లు ఇవ్వడము వాటికి ప్రభుత్వమే నేరుగా దాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా సప్లై చేయగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మొత్తానికి చూసుకోవచ్చు అయితే మధ్యాహ్న భోజన కార్మికులకు గత 7-8 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలి. నిజామాబాద్ జిల్లాలో సుమారు 6 కోట్ల రూపాయల బకాయిలు వాటిని తక్షణమే చెల్లించాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు అయితే ప్రభుత్వము ఇస్తుందో ₹10.50 అవి సరిపోదు. ₹25 చొప్పున ఒక్కో పిల్లానికి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఇవ్వాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే సరుకులన్నీ కూడా సరఫరా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అదిల్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.